గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మరి వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుగారు? వృషభ రాశి వారికి ముఖ్యంగా ఏకాదశ స్థానంలో కొన్ని గ్రహాల శుభ ఫలితాలు, కొన్ని గ్రహాల అశుభ ఫలితాలు జరుగుతున్నాయి. షష్టగ్రహ కూటమి దీన్ని కేంద్రంగా తీసుకుంటే వృషభ రాశికి 11వ స్థానంలో ఈ 6 గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. వాటిల్లో కొన్ని శుభగ్రహాల కారణం చేత కొంతవరకు జయం కలుగుతుంది, కొన్ని అశుభ గ్రహాల కలయిక చేత కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఇక్కడ అవమానాలు రాజ్యపూజ్యాలు అంటే అర్థం ఏంటి? మనం జాగ్రత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, అవసరమైన చోట మాత్రమే నోరు విప్పాలి, అనవసరమైన చోట నోరు విప్పకూడదు అనేటువంటిదే పరిస్థితి. అది సూచిస్తూ అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సంపూర్ణమైనటువంటి సంపత్తు అత్యున్నత స్థానంలో ఉంటారు. వృషభ రాశి వాళ్ళు అనుకున్న సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇది అసలు మన వల్ల కాదు అనుకున్నటువంటి పని లేకుండా ప్రతి ఒక్కటి ఎలాంటి పనినైనా సరే మనం మోయగలుగుతాం, చేయగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యంతో ముందుకెళ్తారు. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కాబట్టి ఎంత ధైర్యంతో ముందుకెళ్తారో అంత సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయి అన్యోన్యత పెరగడం, ప్రేమానురాగాలతో కుటుంబ వాతావరణం ఉండటం, ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి అంతా కూడా కుదుడుపడి ఆరోగ్యవంతులుగా సంతోషంగా ఉండటం, వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువతి యువకులకు ఎవరికైనా సరే ఈ యొక్క వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం చాలా విశేషంగా యోగిస్తుంది. పెళ్లి కావడం అనేది సమస్య కాదు నాన్న, మంచి సంబంధం రావడం అనేది పెద్ద సమస్య. కాబట్టి అలాంటి మంచి సమయంలో చేసుకుంటే మంచి సంబంధాలే వస్తాయి, అంతే కదా. కాబట్టి ఇలాంటి శుభ తరుణంలో వివాహ ప్రయత్నాలు చేయండి, తప్పనిసరిగా సఫలీకృతులు అవుతుంటారు, సానుకూలంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ వివాహ విషయంలోకి వస్తే నాన్న కొన్ని సంవత్సరాల క్రితం, ఒక సంవత్సరాల క్రితం ఒక మంచి సంబంధం చూస్తాం, మిస్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. కానీ అలాంటి అబ్బాయికో అమ్మాయికో వివాహం కాకుండా ఉన్నట్లయితే మరలా అదే సంబంధం మీకు కుదిరి అదే వాళ్ళతో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో వివాహం అయ్యేటువంటి సంపూర్ణమైనటువంటి సానుకూలత కూడా యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కలుగుతుంది. లక్కీ ఫెలోస్ అయితే తప్పనిసరిగా అంటే ఇష్టమైనవి మరలా మన దగ్గరికి రావడం అనేది చాలా కష్టం ఇవాటి రోజులు. అలాంటిది వాళ్ళు సంకల్పించిన పూర్వ సంకల్పంలో జరిగినటువంటి పనులు కూడా సకాలంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే రుణ బాధలు తొలగిపోతాయి, ఉన్నటువంటి అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే ఎవరికన్నా అప్పులు ఇచ్చి ఉంటే అవి రావట్లేదు, మొండి బకాయిలు కూడా వసూలయ్యేటువంటి శుభతరుణమే ఈ సమయం, ఈ విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి వారికి జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే విశేషమైనటువంటి ధనయోగం సెప్టెంబర్ మాసం నుంచి వీళ్ళు చవి చూస్తారు. అంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడులకి నష్టం వస్తుంది, వడ్డీలు కడుతున్నాం, నష్టంలో ఉన్నాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ భూములకి ఉన్నదానికంటే రెట్టింపు దిశలో రేట్లు పెరిగిపోయి అధికమైనటువంటి లాభాల్లో చక్కగా ఉంటారు. అంతమించి కావాల్సింది అంటే కట్టిన వడ్డీల కంటే కూడా ఎక్కువ లాభం వస్తుంది అంటే సంతోషమే కదమ్మా. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా విశేషంగా సెప్టెంబర్ మాసం నుంచి మంచి ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా బంగారం, వెండి, పెట్రోలు ఇట్లాంటి వ్యాపారస్తులకు కూడా విశేషమైనటువంటి యోగం లభిస్తుంది. మంచిగా రేట్లు పెరుగుతున్నా ఎక్కువగా వినియోగదారులు పెరుగుతూ ఉంటారు. అంటే కొనుక్కునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెరుగుతూ ఉంటారో ఆటోమేటిక్గా వ్యాపారం కూడా మంచిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా విశేష వస్తు సేకరణ, ఎవరి దగ్గర లేనటువంటి వస్తువులు వీళ్ళ దగ్గర ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అలాంటివి కూడా విచిత్ర వస్తు సేకరణ అంటుంటాం కదా, విచిత్రమైనటువంటి వస్తువులను కూడా తెచ్చుకుంటూ ఉంటారు, చక్కగా విశేషమైన లాభం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి మార్కులతో పాస్ అవుతూ ఉంటారు, ఉన్నత విద్యలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా సానుకూలంగా ఉండేటువంటి మాసం. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా చాలా ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఉన్న పదవి నుంచి ఇంకా అత్యున్నత పదవికి వెళ్ళడం, పెద్దల మన్ననలు పొందడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ
ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు, ప్రమోషన్స్ కూడా వారు కోరుకున్న స్థలాలకు వెళ్ళటం ఇంకా ఆనందదాయకంగా ఉంటుంది. వాళ్ళు కోరుకున్నటువంటి స్థలాలకు వెళ్తూ ప్రదేశాలకు వెళ్తూ ఉంటే ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా సినిమా రంగం వారికి విశేషమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. మీడియా రంగం వారికి, మీడియా రంగం ఈ సంవత్సరం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంకా అలాంటి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొత్త కొత్త అవార్డులు రావడం ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే చాలా ఆనందదాయకమైనటువంటి విశేష యోగమైనటువంటి జీవితంగా గడుపుతూ ఉంటారు. ఓకే గురుగారు, అయితే మరి వృషభ రాశి వారి అంటే వృషభ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ ఏడాది బాగుంటుందంటారు? వృషభ రాశి వారు చెప్పే కదమ్మా నాన్న, మౌనంగా మౌనైనా కలహం నాస్తి అన్నారు కాబట్టి ఎంతవరకు తక్కువ మాట్లాడితే అంత మంచిది. డబ్బు వస్తుంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నోరా వీపుకి చెట్టు అంటుంటారు కాబట్టి తక్కువగా మాట్లాడటం అనేది మంచిది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా వల్లీ దేవసేన మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనాలు కానీ దేవాలయంలో అభిషేకాలు కానీ చేయించుకోవడం అనేది ఉన్నత కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న కష్టాలు నష్టాలు ఏమన్నా కూడాను మొత్తం సమస్యపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి సంబంధించి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.